మీరు ఏదున్నా నిరసన తెలపాల్సిన అవసరం లేదు, ఆందోళన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మంత్రులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మంత్రులను కలవండి, విజ్ఞప్తి చేయండి. ఉన్నతాధికారులను కలవండి, విజ్ఞప్తి చేయండి. తప్పకుండా మీరేమైనా సహేతుకమైన సమస్యను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని పరిష్కరించడానికి మీ అన్నగా, రేవంత్ అన్నగా ఎప్పుడు మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చివరిగా నాది ఒకటే మాట, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు చేపట్టబోతున్న బాధ్యత మీ తల్లిదండ్రులను, మీ అక్క చెల్లెలను మంచిగా చూసుకోండి. మీరందరు గ్రామీణ ప్రాంతాలలో నుంచి, ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే అని నేను నమ్ముతున్నాను. ఈ కాలంలో యువకులకు ఉద్యోగాలు రాగానే గ్రామాలలో ఉన్న తల్లిదండ్రుల పట్ల చూపించాల్సినంత బాధ్యత చూపిస్తున్నట్టుగా కనిపించడం లేదు. అక్కడక్కడ గ్రామాలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు, సార్ మా పిల్లవాడు మమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు అని. అందుకే దయచేసి ఈరోజు బాధ్యత చేపడుతున్న మా యువమిత్రులకు నా సూచన, కన్న తల్లిదండ్రులు, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు మనతో పాటు వాళ్ళ గౌరవం పెరిగే విధంగా, వాళ్ళని ఆదుకునే విధంగా మన ఆలోచన ఉండాలి. ఆ విధంగా మీరు అందరూ ఉంటారని ఆశిస్తూ మరొక్కసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మీకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వ్యక్తిగతంగానే కాదు కుటుంబ బాధ్యతలతో కూడా కుటుంబ పరంగా ఎదగాలన్న ఒక అభినందన